రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో షేక్ సమీరా నాయకత్వంలో సుమారు 150 మంది ముస్లింలకు బొమ్మూరు పరిశీలకులు గొందేశి శ్రీనివాసరెడ్డి, రాజమండ్రి రూరల్ జేసీఎస్ ఇన్ఛార్జ్ తాటికొండ విష్ణుమూర్తి పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాటికొండ విష్ణుమూర్తి మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీలకు ఆత్మ బంధువు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబమని, సమాజంలో అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పించి ఆదుకున్న కుటుంబం వైఎస్ఆర్ కుటుంబమని, అంతేకాకుండా తండ్రిని మించిన తనయుడిగా 10 అడుగులు ముందుకు వేసి ముస్లింలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందు వరుసలో నిలుపుతున్న రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మీకు మీ కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి శ్రీనివాస్కు మీ చల్లని ఆశీస్సులు అందించి అఖండ మెజారిటీతో నెగ్గించాలని కోరారు. గొందేశి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలని, భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేసిన పేద ప్రజల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరలా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, దానికోసం మనమందరం ఒక్కొక్కరం కనీసం 100 మందితోనైనా ఓట్లు వేయించాలని, పార్టీకి మీరే స్టార్ క్యాంపెయిన్గా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మద్దాల అను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ యొక్క సంక్షేమ పథకాలు, ఈ యొక్క పెన్షన్లే మనం తీసుకుంటే దుర్మార్గం ఏంటంటే, మన రాజమండ్రి నుంచే ఆ పెన్షన్ ఆగ్యమని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కానండి, ఇప్పుడు ఉన్నటువంటి రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆదిరెడ్డి వర్షు గారు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఆ పేదవాళ్ళ యొక్క పెన్షన్ నేనే ఆపేయమన్నాను, మా యొక్క చంద్రబాబు నాయుడు నేనే చెప్పాను, అందువల్ల ఆపించేశాను, నేను ఏదైనా చేయగలను అని చెప్పి చాలా సిగ్గు లేకుండా చెప్పాడంటే, ఒక్కసారి మీ అందరి యొక్క మరి ఈ పేదవాళ్ళ యొక్క ఆ బాధ, ఆక్రోశం, ఆ శాపనార్థం కూడా ఆయన తగులుచేటువంటి విషయాన్ని మనందరూ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నేను టీవీ చూసాం, ఎంతోమంది ముసలివాళ్ళు చనిపోవడం జరిగింది. ఎండలకు తట్టుకోలేక ఎంతోమంది నిన్న ముసలివాళ్ళు పెన్షన్కి వెళ్ళి చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ ఉసురు కూడా ఆ తెలుగుదేశం నాయకులే మూట పెట్టుకుంటారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళా పేదవాడి యొక్క రాజ్యం. రేపు మన ఇంటికే ప్రతి సంక్షేమ పథకం ఎటువంటి పార్టీలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ అతీతంగా మన ఇంటికి మనకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాన్ని, మన అర్హత సాధించినటువంటి సంక్షేమ పథకం మనకు అందించాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలి.